గానాలతో నిన్నే ఆరాధనా చేయనా స్తుతి స్తోత్ర గీతాలతో నీ నామమునే పూజించనా ఆత్మీయ గానాలతో
మంచిది. ఈ సమయంలో మనము వాక్యపత్యంలోకి వెళదాం. మన ముందు ఉన్నటువంటి వాక్యపత్యం తమ్ముడు జాన్ ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనం వాక్యపత్యంలోకి వెళ్దాం. సోదరుల అశోక్ మావి గారు మనకు వాక్య సందేశం అందించడానికి ముందుకు రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, ఇప్పటి వరకు మీరు నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. నీ దాసులు నాయన అశోక్ అన్న మరి నీ వాక్యాన్ని చెప్పడానికి, పంచుకోవడానికి ప్రభు నిలబడి ఉండగా మీ కృప చూపించండి. సిలువ చాటును మరుగుపరుచుకొని మీరు మాతో ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో ఆ మాటలు మాకు దయచేయాలని ప్రార్థన చేస్తూ నా ప్రభువును రక్షకుడును యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ మరొక మారు ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని సేవకులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మంచిది, ఆరాధనకు సహాయకరంగా మీరు మాట్లాడండి అయ్యా, మీరిద్దరిలో ఒకరు అన్నాను, వారిద్దరు కాదు అని నా మీద ఉంచారు భారాన్ని. సరే, ఏదేమైనా కొద్ది నిమిషాలు, చాలా దాదాపుగా 1.5 నెల అవుతుంది అనుకుంటున్నాను మీ మధ్యకు వచ్చి ఆదివారము. సరే, ఈ సమయంలో ఒక అర్ధగంట సేపు మనము దేవుడి మాటలు విందాం. ఈరోజు ఒక ముచ్చటంగా 3 విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. మొదటిగా మన దేవుడు ఎవరు, రెండవదిగా ఆయన మన నుండి ఏం కోరుకుంటున్నాడు, మూడవదిగా అలా ఉంటే మనల్ని, మన బిడ్డలను, మన కుటుంబాన్ని ఏం చేస్తాడు. 3 ముక్కలు గుర్తుపెట్టుకోండి. మనము ఆరాధిస్తున్న దేవుడు ఎవరు, ఆయన మన నుండి ఏం కోరుకుంటున్నాడు, మనము అలా చేస్తే ఆయన ఏం చేస్తాడు. చూద్దాం. మొదటిగా మనము ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అనంటే నమ్మదగినవాడు. అవర్ గాడ్ ఈజ్ ట్రస్ట్ వర్తి. మనం ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగినవాడు. చూస్తారా, రండి. మొదటిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి, లేఖనాలను జాగ్రత్తగా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణముగా మరి ఏది మీకు సంభవింపలేదు, దేవుడు నమ్మదగినవాడు. మొదటిగా మనము ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగినవాడు. ఇంకో మాట చూస్తారా, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 189వ పేజీలో 189వ పేజీలో నూతన నిబంధనలో 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. అయితే ప్రభువు నమ్మదగినవాడు. మొదటిగా దేవుడు నమ్మదగినవాడు, రెండవదిగా ప్రభువు నమ్మదగినవాడు. 1 తిమోతికి రాసిన పత్రిక, దాని పక్కనే ఉంటుంది, పేపర్ తిప్పండి. 1వ అధ్యాయము 15వ వచనం. 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది. వాక్యము నమ్మదగినది అన్న మాటను మనము చూస్తూ ఉన్నాం. మొదటిగా దేవుడు నమ్మదగినవాడు, ప్రభువు నమ్మదగినవాడు, వాక్యము నమ్మదగినటువంటిది. తర్వాత ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం. దాని మీద కూర్చునేవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము కలిగిన వాడు. 4వది మనం చూస్తున్నాం కదా, నమ్మకమైన నామము కలిగిన వాడు అన్న మాటను చూస్తూ ఉన్నాం. చివరిగా మాట చూడండి, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, పేజీ నెంబర్ 187, నూతన నిబంధనలో 187వ పేజీలో 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం.
చదువుతాడు, మిమ్మల్ని పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయము. మొదటిగా మనం చూస్తూ ఉన్నాం, మనము ఆరాధిస్తున్న దేవుడు లక్షణాలు మీతో ముందుంచాను. అందుకన్నా ఇప్పుడు ప్రాముఖ్యంగా ఒక మాట, మనము ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అనంటే నమ్మదగినవాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అనంటే దేవుడు నమ్మదగినవాడు, ప్రభువు నమ్మదగినవాడు, వాక్యము నమ్మదగినది, మన పిలిచినవాడు నమ్మకమైనటువంటి వాడు. అందుకని అంటారు కదా, వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు. మనము ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన వాడైతే మన నుండి ఏం కోరుతున్నాడు? నమ్మకమైన దేవుడు మన నుండి ఏం కోరుతున్నాడో చూద్దాము. మొదటి తిమోతికి రాసిన పత్రిక చూడండి, మన నుండి ఏం కోరుతున్నాడో. మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం, 191వ పేజీలో 3వ అధ్యాయము 11వ వచనం. అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై, కొండెములు చెప్పని వారును, మితానుభవం కలిగిన వారును, అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలను. మనము ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన వాడు కనుక మన నుండి ఏం కోరుతున్నాడంటే, అక్కడ ఆ స్త్రీల గురించి మాట్లాడినా మనకు కావలసిన వచనములో ఉన్నటువంటి భాగం ఏంటంటే, అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండండి. మీకు ఏ విషయం అయితే ఇవ్వబడుతుందో, మీ కుటుంబంలో నమ్మకంగా ఉండండి, పరిచర్యలో నమ్మకంగా ఉండండి, నువ్వు చేస్తున్న ఉద్యోగం నమ్మకంగా ఉండండి, మీకు కలిగిన వాటిలో నమ్మకంగా ఉండండి అని అంటున్నాడు. అనగా మన పిలిచిన దేవుడు నమ్మదగిన. ఎందుకు పిలిచాడు తెలుసా? లోకములో అపనమ్మకస్తులుగా ఉన్నటువంటి మనలను పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక మనము నమ్మకంగా ఉండాలి. అలా నమ్మకంగా ఉంటే ఏం చేస్తాడయ్యా? ఇలా నమ్మకంగా ఉంటే ఏం చేస్తాడో ఈ 2 మాటలను వినిన తర్వాత దేవుడు చివరిలో ఒక చిన్న ప్రార్థన చేసుకో. ప్రభువా, ఈ రోజు నుంచి నీ దగ్గర నమ్మకంగా ఉంటారంటే నిన్ను, నీ బిడ్డలని, నీ కుటుంబాన్ని ఏం చేస్తాడో చూద్దామా రండి. మొదటి మాట మత్తయి శుభవార్త 25వ అధ్యాయము. ఈ మాట మీ అందరికీ తెలిసిందే, అయినా చూడండి. మత్తయి శుభవార్త 25వ అధ్యాయము. మన దేవుడు నమ్మదగిన వాడు గనక, మన పిలిచిన వాడు నమ్మదగిన వాడు గనక, నమ్మకంగా ఉండటానికే మనం పిలిచాడు గనక, మనం నమ్మకంగా ఉంటే ఏం జరుగుతుందో 2 మాటలు చూద్దాం. దానిలో మొదటి మాట మీకు చూపిస్తాను రండి. మత్తయి శుభవార్త 25వ అధ్యాయము. మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 21వ వచనం. అతని యజమానుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమాని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. మొదటిగా మనము ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన వాడు గనుక మనము నమ్మకంగా ఉంటే నెంబర్ 1 నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను హెచ్చిస్తాడు. అని అంటున్నాడు కదా, బల నమ్మకమైన మంచి దాసుడా, నీకు ఇవ్వబడినటువంటి కొద్ది వాటిలో నువ్వు నమ్మకంగా ఉండవు కనుక అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తాను అన్నాడు. దాని అర్థం ఏంటంటే, నీకు ఇవ్వబడినటువంటి పరిచర్యలో, నీకు ఇవ్వబడినటువంటి కుటుంబంలో, నువ్వు చదువుతున్నటువంటి చదువులో, నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగంలో, నువ్వు చేస్తున్నటువంటి పనిలో, నువ్వు చేస్తున్న వ్యాపారంలో, నీకు కలిగిన కొద్ది దానిలో నువ్వు నమ్మకంగా ఉంటే నీ దేవుడు అనేకమైన వాటి మీద విస్తరించి నిన్ను అభివృద్ధిపరిచి హెచ్చిస్తాడు. మనము, మన బిడ్డలు, మన కుటుంబాలు నమ్మకంగా ఉంటే రాబోయేటువంటి రోజుల్లో ఉన్నతమైన స్థానములో నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ఉంచుతాడు. మనము ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగినవాడు గనక, నమ్మదగినవాడు, పిలిచినవాడు నమ్మదగినవాడు కనుక, పిలుపునందుకొని ఆ గడప దాటి లోనికి వచ్చి మనందరము క్రైస్తవులుగా, విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి మనం ఉన్నదానిలో మనకు జీవిస్తున్నటువంటి ఈ జీవితంలో నమ్మకంగా ఉంటే నెంబర్ 1 నిన్ను హెచ్చిస్తాడు. ఆ విధంగా హెచ్చించబడిన ఒక వ్యక్తిని మీ ముందు ఉంచుతాను రండి. నెహెమ్యా గ్రంథం పేజీ నెంబర్ 405వ పేజీలో, 405వ పేజీలో నెహెమ్యా గ్రంథం పాత నిబంధనలో
నెహెమ్యా గ్రంథం 405 పేజీలో 7వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం. నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను గాయకులను లేవీలను నియమించిన పిమ్మట నా సహోదరుడైన హనానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారము ఇచ్చితిని. హనన్య నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. ఇక్కడ ఎవరు అంటున్నాడు? ఈ మాట చెబుతుంది ఎవరు అని అంటే నెహెమ్యా. నెహెమ్యా షోషన కోటలో నుండి వచ్చి యెరూషలేము యొక్క ప్రాకారాలన్నిటిని 52 రోజుల్లో కట్టిన తర్వాత ఆ ఆరాధనకు సంబంధించినటువంటి చూస్తున్నాం కదా, ఆ పాలకులను గాయకులను లేవీయులను, ఆ పరిచర్య చేసేటువంటి పాలకులను, కీర్తనలు పాడేటువంటి గాయకులను, ఆరాధనకు సహకరించేటువంటి లేవీలందరినీ నియమించిన తర్వాత వీరందరి మీద ఎవరిని అధికారులుగా నియమిద్దాం అనుకున్నప్పుడు అతనికి 2 కనిపించారు. ఒకడు హనాని, రెండో వ్యక్తి హనన్య. అప్పుడు అంటున్నాడు కదా, హనన్య ఎవరనంటే అప్పటి వరకు యెరూషలేము పెద్ద పట్టణం ఉంటుంది. ఆ పెద్ద పట్టణంలో ఒక కోట ఉంది, రాజుగారి కోట. ఆ కోటకు మాత్రమే అధికారి. ఇప్పుడు ఆ 52 రోజుల్లో ప్రాకారాలు కడుతున్నప్పుడు అతనికి ఇవ్వబడినటువంటి పనిని చూసి, అతను చేస్తున్నటువంటి పనిని చూసి, అతని యొక్క నమ్మకత్వాన్ని చూసి హనన్య, ఇప్పటి వరకు నువ్వు కోటకు మాత్రమే అధిపతిగా ఉండావు, కానీ ఈ రోజు నుంచి నీవు యెరూషలేము పట్టణం అంతటికి నీవు అధిపతివి. ఇప్పుడు హనన్య, అయా నెహెమ్యా, ఎందుకు నన్ను హెచ్చిస్తున్నావు? ఈ శోషణ కోటకి అధికారైనటువంటి నన్ను ఈ మహాపట్టణానికి ఎందుకు అధికారిని చేస్తున్నావంటే నెహెమ్యా చెప్తున్న మాట ఏం తెలుసా? హనన్య, నీవు నమ్మకమైనటువంటి వాడు అన్నమాట. ఒక మాట చెప్పనా? ఇప్పుడు మన బిడ్డలు ఉన్నారు, ఒంగోలు పట్టణం ఉంది. ఒంగోలు పట్టణంలో ఆఫీస్కే మీ అమ్మాయి అధికారం అనుకున్నాం. ఆ ఆఫీస్కి అధికారి అయితే మనం ఎంత సంతోషపడతాము. అయ్యా, ఆఫీసులోనే మా అమ్మాయి అధికారయ్యా, హాస్పిటల్లోనే మా అమ్మాయి అధికారయ్యా, ఆ ఎల్ఐసి ఆఫీసులో మా అబ్బాయి అధికారయ్యా, లేదంటే ఆ డి ఆఫీసులో మా అబ్బాయి అంటాం కదా. ఒక చిన్న ఆఫీసుకే అధికారి అయితేనే మనం ఇంత సంతోషపడతామే. అదే మీ అబ్బాయినో మీ అమ్మాయినో ఒక ఆఫీస్కో, ఒక హాస్పిటల్కో, ఒక బ్రాంచ్కో కాకుండా ఒంగోలు పట్టణం అంతా అని ఒక కలెక్టర్ని చేశారనుకో, ఎంత దీవెనకరం, ఎంత ఆనందకరం. ఇప్పుడు హనన్య పరిస్థితి అదే. హనన్య కోటకు మాత్రమే అధిపతి. అయితే బైబిల్ ఏమంటుంది తెలుసా? హనన్య నమ్మకమైన వాడు, అందరికంటే దేవుడి యందు భయభక్తులు కలిగిన వాడు గనక హనన్య నిన్ను కోట నుంచి పట్టణానికి అధిపతిగా నియమిస్తున్నాను. అమ్మా, అక్క, నీవు, నీ బిడ్డలు, నీ కుటుంబం హెచ్చించబడాలి అనంటే నీకు కలిగిన దానిలో నమ్మకంగా ఉండాలి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నీకు కలిగిన కుటుంబం, నీ కలిగిన వ్యక్తి, నీ కలిగిన పరిస్థితులను బట్టి నీవు నమ్మకంగా ఉంటే నీ సమయం వచ్చినప్పుడు, నీ వంతు వచ్చినప్పుడు నిన్ను, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని దేశం యొక్క ఉన్నతమైన స్థలాల్లో నిలబెడతాడు అన్నమాటను నమ్మకంగా ఉంటే నెంబర్ 1 హెచ్చించబడతాము. రెండో మాట చూస్తారా? రండి, సంఖ్యాకాండం 12వ అధ్యాయము 7వ వచనం. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 7వ వచనం, పేజీ నెంబర్ 121 పేజీలో, 121 పేజీలు, పాత నిబంధనలో సంఖ్యాకాండం 12వ అధ్యాయము 7వ వచనం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎవరు? మోషే గురించి దేవుడు సెలవిస్తున్న మాట ఏం తెలుసా? అతడు నా ఇల్లంతటిలో నమ్మదగిన వాడు అన్నమాట. దేవుడు ఇల్లు అంటే ఏంటి చెప్పండి? దేవుడు ఇల్లు అంటే ఒక అనంతరమో, ఒక మా టంగుటూరో, ఒక ఒంగోలో, లేదంటే ఒక ఆంధ్రప్రదేశో, ఒక భారతదేశం కాదు, భూమి అంతా దేవుడి ఇల్లు. మోషే గురించి దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఒక మనుషుడు చెబుతున్న మాట కాదు. మోషే గురించి మోషే స్నేహితుడు చెబుతున్న మాట కాదు. మోషే గురించి అక్కడ చెబుతున్న రాజులు చెబుతున్న మాట కాదు. కానీ మోషే గురించి దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నా ఇల్లంతటిలో అనగా ప్రపంచమంతటిలో నమ్మకమైన వాడు మోషే.
అందుకని మోషేను దేవుడు విమోచకుడిగా, దేవుడు స్థానాన్ని ఇచ్చాడు అన్న మాటను మనం చూస్తూ ఉన్నాం. ఒక విమోచకుడిగా పంపించాడు. మోషే యొక్క మరణం తర్వాత మోషే సమాధి తెలియదు, తెలుసా? మోషే సమాధి ఎక్కడో తెలియదు. ఎందుకో తెలుసా? మోషే సమాధి కానీ ఉంటే మోషేను దేవుడిగా ఆరాధిస్తాడని ఆ పిస్గా పర్వతం మీద మోషే మరణించాడని తెలుసు, కానీ ఎక్కడ భూస్థాపితం చేశారో మోషే సమాధి తెలియదు. కారణం ఏంటి తెలుసా? దేవుడితో సమానుడిగా దేవుడు అంటున్నాడు కదా, నా ఇల్లంతటిలో నమ్మదగిన వాడు. అందుకని ఇందాక చెప్పాను, మోషే కర్ర ఎత్తితే అద్భుతం, కర్ర దించితే అద్భుతం, చేతులు పైకెత్తితే అద్భుతం, మాట పలికితే అద్భుతం. కర్ర ఎత్తాడు, ఎర్ర సముద్రం పాయలయ్యింది. కర్ర దించాడు, ఎర్ర సముద్రం కలిసింది. 2 చేతులు పైకెత్తాడు, మన్నాను కురిపించాడు. బండను కొట్టాడు, నీళ్లు వచ్చాయి. ఒక అద్భుతమా 2 అద్భుతాల? చేతులు పైకెత్తితే వర్షం కురిసింది, చేతులు పైకెత్తితే వర్షం ఆగింది, వడగండు ఆగింది. మాట చెబితే అద్భుతం, మౌనం వహించి ప్రార్థన చేస్తే అద్భుతం. 26 లక్షల కాల్బలానికి అద్భుతమైన నాయకుడు మోషే. భూమి మీద మోషే అంత లీడర్ ఎవరు రాబోరు కూడా. అంత ఉన్నతమైన స్థానాన్ని మోషేకి ఇవ్వటానికి ఒకే ఒక కారణము, మోషే తన ఇల్లంతటిలో నమ్మదగినవాడు. అమ్మ, ఈ కొద్ది మందిరంలో నమ్మకమైన దానిగా నువ్వుండు. నీకున్న కొద్ది పరిస్థితుల్లో నమ్మకమైన దానిగా నువ్వుండు. ఈ గ్రామంలో నీవే నమ్మదగిన దానికి ఉండు. నీ సమయం వచ్చినప్పుడు దేవుడు హెచ్చిస్తాడు. సమాజమే నీ గురించి సాక్ష్యం చెబుతుంది. ఆమె నమ్మదగింది కనుక దేవుడు ఈరోజు హెచ్చించాడు. ఆమె నమ్మదగింది కనుక ఆ బిడ్డలను దేవుడు హెచ్చించాడు. ఆమె నమ్మదగింది కనుక ఆ మనవరాలను దేవుడు హెచ్చించాడు. అలాంటి ఉన్నతమైన స్థానంలో ఉండాలంటే నమ్మకత్వం ఉండాలి అన్న విషయాన్ని మూడమాట చూపిస్తాను. రండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం. పేజీ నెంబర్ 737. 737 పేజీలో దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం. 4వ వచనం. అందుకు ఆ ప్రధానులను, తమ్ముడు చదువుతావా? అధిపతులను రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపన ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండరి కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు. మరి బైబిల్ ఏమంటుందో తెలుసా? దానియేలు నమ్మదగినవాడు. దానియేలు బబులోను సామ్రాజ్యానికి అధిపతి. అలాంటి అధిపతి మీద ఒక నేరం మోపాలని, అతడు ఏ తప్పిదం చేస్తాడో, ఏ పొరపాటు చేస్తాడని బోతద్దాలు పెట్టి చూస్తున్న బైబిల్ ఏమంటుంది తెలుసా? దానియేలులో ఇంత తప్పైనను పట్టుకోలేకపోయారు. కారణం ఏంటి తెలుసా? దానియేలు నమ్మదగినవాడు గనక సింహాల బోన్ల నుంచి లేవనెత్తాడు. బబులోను సామ్రాజ్యానికి ప్రధానమంత్రిని చేశాడు. 80 సంవత్సరాలమ్మ, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాదు, 80 సంవత్సరాలు దానియేలు ప్రధానమంత్రిగా మరణించాడు. ఆలోచన చేయండి. అంత ఉన్నతమైన స్థానాన్ని పొందటానికి ఒకే ఒక కారణం, దానియేలు నమ్మదగినవాడు. ఈ మాట చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుడు ఎవరు అనంటే నమ్మదగినవాడు. నమ్మదగిన దేవుడు ఏం కోరుతున్నాడంటే మన నుంచి నమ్మకత్వాన్ని కోరుతున్నాడు. అలాగా పిలిచినవాడు నమ్మదగినవాడు కనుక నీ జీవితంలో, నీ విశ్వాస యాత్రలో, నీ కుటుంబంలో, నీ గ్రామంలో, నీ సంఘములో నమ్మకంగా ఉంటే నెంబర్ 1 నిన్ను హెచ్చిస్తాను. 2వ మాట చూద్దామా? రండి, 101వ కీర్తన. 101వ కీర్తన. నమ్మకంగా ఉంటే మనకి ఏం జరుగుతుంది? 101వ కీర్తన 6వ వచనం. 101వ కీర్తన 6వ వచనం. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను అని అంటాడు. దేవుడు కొంతమంది కోసం కనిపెడుతున్నాడట. దేవుడు కొంతమంది కోసం చూస్తూ ఉన్నాడట. ఎవరు తెలుసా? నమ్మకమైన వారిని. ఎందుకయ్యా నువ్వు నమ్మకమైన వారిని చూస్తున్నావంటే, నా యొద్ద వారు నివసించున్నట్లుగా అనగా
పరలోక రాజ్యములో నా కుడిపార్శ్వన కూర్చునేటువంటి భాగ్యాన్ని ఇవ్వటానికి నమ్మకమైన వారి కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు, కనిపెడుతూ ఉన్నాడు. అమ్మా అక్క, నమ్మకంగా జీవిస్తే నిత్య జీవాన్ని పొందుకుంటావు. నమ్మకంగా జీవిస్తే నువ్వు దేవుడి దగ్గర ఉండేటువంటి భాగ్యాన్ని పొందుకుంటావు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 2 మాటలు చెప్పాను. మనకు వేరే కార్యక్రమం ఉంది కనుక, రాత్రి కూడా మరలా కుటుంబ ప్రార్థన ఉంది కనుక నేను ముగిచ్చేస్తాను. జాగ్రత్తగా చూడండి. మనం పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మన నుంచి కోరుతుంది ఏంటంటే, మనను మాణిక్యాలను నుంచి కోరటం లేదు, నమ్మకత్వాన్ని కోరుతున్నాడు. ఆ నమ్మకంగా ఉంటే నెంబర్ 1 నేను హెచ్చిస్తాడు. ఎలా తెలుసా? హనన్యలాగా నీ బిడ్డల్ని నాయకులుగా చేస్తారు. ఎవరిలాగా తెలుసా? మోషేలాగా. నీ బిడ్డల్ని దానియేలాగా ఉన్నతమైన స్థానంలో కూర్చునే విధంగా దేవుడు చేస్తాడు. రెండవదిగా నమ్మకమైన వారి కోసం ఎదుగుతున్నాడు. ఆ విధంగా వెతుకుతున్నప్పుడు నీవు నమ్మకంగా కనిపిస్తే, ఒక మాట చెప్పనా, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఉన్నటువంటి ఈ 50-60 మధ్య ఎవరు నమ్మకస్తులు ఎదుగుతున్నప్పుడు ఆ నమ్మకమైన వ్యక్తిగా నువ్వు కనపడ్డావనుకో చాలు, నీ బిడ్డలను దేవుడు లేవనెత్తుతాడు, నీ కుటుంబాన్ని దేవుడు లేవనెత్తుతాడు, నీ మనవలను దేవుడు లేవనెత్తుతాడు, దేశం యొక్క ఉన్నతమైన స్థలాల్లో దేవుడు కూర్చోబెడతాడు. ఆ విధంగా ఆయన కనుదృష్టి మన మీద నిలిస్తే ఎంత బాగుండో కదా. ఆయన కనుదృష్టి మన కుటుంబం మీద నిలిస్తే ఎంత బాగుండో కదా. ఆయన కనుదృష్టి ఆ విధంగా మన మీద, మన కుటుంబాల మీద ఉంటే ఎంత బాగుండో. అక్క, అమ్మ, ఒక మాట చెప్పనా, మనుషుల దగ్గర నువ్వు చాలా నమ్మకంగా ఉంటున్నావే, రాజకీయ నాయకుల దగ్గర చాలా నమ్మకంగా ఉంటున్నావే, స్నేహితుల దగ్గర చాలా నమ్మకంగా ఉంటున్నావే, నీ క్లాస్మేట్స్ దగ్గర చాలా నమ్మకంగా ఉంటున్నావే. ఏదైనా ఒక మాట చెప్పాలంటే, వదిన నేను అన్నాను దానికి నేను మాట ఇచ్చాను అంటున్నావే, నేను ఇలా చెప్పను వాడికి మాట ఇచ్చాను అంటున్నావే, మనుషుల దగ్గర నమ్మకంగా ఉంటున్నావే, రాజకీయ నాయకుల దగ్గర డబ్బులు తీసుకొని నేను ఓటు వేయకుండా ఉన్నానని వాళ్ళ దగ్గర నమ్మకంగా ఉంటున్నామే, నేను ఇలా చేయనయ్యా ఎందుకంటే నమ్మకత్వం అంటున్నావే, చిన్న చిన్న వాటి దగ్గర నమ్మకంగా ఉంటున్నామే. మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడి దగ్గర నమ్మకంగా ఉంటున్నావా? మన కొరకు ప్రాణం పెట్టిన యేసే దగ్గర నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? చిన్న మాట అంటానికే మనం ఇదవుతున్నామే, చిన్న పరిస్థితులు బట్టి ఉంటున్నామే. ఆలోచన చేయండి. వేరుగా కాదు, కానీ మనుషుల దగ్గర మనం నమ్మకంగా ఉంటున్నాము, రాజకీయ నాయకుల దగ్గర నమ్మకంగా ఉంటున్నాము, స్నేహితుల మధ్య నమ్మకంగా ఉంటున్నాము, ఎవరో ముఖం తెలియని వాడి దగ్గర నేను చెప్పే నమ్మకంగా ఉంటున్నాం. కానీ నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడి దగ్గర నమ్మకంగా ఉండకపోతే మనం ఆశీర్వాదాన్ని పొందలేము. నేను పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక నమ్మకంగా ఉండు. నీ సమయం వచ్చినప్పుడు హెచ్చిస్తాడు. ఆయన కుడి పార్శ్వన కూర్చునేటువంటి భాగ్యాన్ని నా యొద్ద నివసించినట్లు నమ్మకమైన వారి కొరకు నేను వెతుకులాడుతున్నాను. నా యొక్క పరిశుద్ధ పర్వతములు నివసించినట్లు నమ్మకమైన వారి కొరకు వెతుకుతున్నాను అని అంటున్నాడు. ఆ విధంగా నమ్మకం ఉంటే ఏం జరుగుతుందో ఒక మాట చూపించి ముగిస్తాను. రండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయము. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగను. చూస్తున్నారా మాట? సామెతల గ్రంథం 28:20. నమ్మకమైన వానికి దీవెనలు మెండు అన్నాడు. మెండు అంటే అక్క మెండు అంటే అర్థం ఏంటి? మెండు అంటే ఇంతనుంటుందా? ఇంత 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 ఎంతని? మెండు అని అంటే అన్కౌంటబుల్, మనము దాన్ని లెక్కించలేము. నమ్మకమైన వానికి కలుగు దీవెనలు మెండు అని అంటున్నాడు. అక్క, నువ్వు నమ్మకంగా ఉండు, నీ బిడ్డల్ని దేశం యొక్క ఉన్నతమైన స్థలాల్లో కూర్చోబెడతాడు. నువ్వు నమ్మకంగా ఉండు, ఉన్నతమైన స్థలాల్లో నీ కుటుంబాన్ని ఉంచుతాడు. చిన్న చిన్న వాటికి నమ్మకత్వాన్ని పోగొట్టుకోవద్దు, చిన్న చిన్న వాటికి అబద్ధం ఆడవద్దు, చిన్న చిన్న వాటికి పరిస్థితులు పెరగొద్దు. మనము పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక నమ్మకంగా ఉండు. నువ్వు కొద్ది దానిలో నమ్మకంగా ఉండవు కనుక బలా నమ్మకమైన మంచి దాసుడా, నేను అనేకమైన వాటి మీద నియమిస్తున్నాను అన్నాడు. ఆ విధంగా నియమించిన వారిని హనన్యాను చూసాము, మోషేను చూసాము, తర్వాత దానియేలును చూసాము. నమ్మకస్తులైన వారిని వెతుకుతూ ఉండగా ఆయన, ఎందుకంటే వారి నా పరిశుద్ధ పర్వతంలో నా సన్నిధిలో వారు నివసించినట్టుగా అని అంటున్నాడు. చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. అది నా వైపు చూడండి, బైబిల్ చూడొద్దాం. రష్యా దేశం
చాలా సంవత్సరాల క్రితము క్రైస్తవ్యాన్ని అసహించుకునే దేశాల్లో రష్యా దేశం ఒకటి. రేపు సెకండ్ కమింగ్ కూడా రష్యా దేశం నుంచే మొదలవుతుంది. అది సాతానుడికి దగ్గరగా ఉన్నటువంటి దేశము రష్యా దేశము. ఆ రష్యా దేశంలో క్రైస్తవ్యాన్ని అస్సలు ఒప్పుకోరనమాట. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు రహస్యంగా ఒక ప్రాంతాల్లో ఆరాధన చేస్తూ ఉంటారు. వారు ఎవరు తెలియదు, బైబిల్ కానీ ఇటువంటి ఏమీ ఉండవు. కాముగా వెళ్తారు, ఒక ఇంట్లో కూర్చుంటారు, చక్కగా ఆరాధన చేస్తారు, వచ్చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది సైనికులు ఎవరు వీళ్ళు దొంగతనంగా ఆరాధిస్తున్నవారు, ఎవరు క్రైస్తవులు అని పట్టుకోవాలనుకుంటున్నటువంటి వారి కోసం వెతుకుతూ ఉన్న పరిస్థితుల్లో ఒకానొక అండర్ గ్రౌండ్లో ఒక ఇంటిలో ఒక 50 మంది రహస్యంగా ఆరాధన చేస్తున్నారు. వెంటనే వచ్చేసారు ఆ కమాండర్స్, వచ్చేసారు, పిస్టోల్ చూపించారు, రండి అని చెప్పేసేసారు. వాళ్ళందరినీ బానిసలుగా పట్టుకున్నారు. వారు బైబిల్లో ఏం లేవు కదా, ఒక చిన్న యేసుప్రభు పటాన్ని పెట్టుకొని ముందు పెట్టుకొని ఆరాధన చేస్తూ ఉండేటువంటి వాళ్ళు. వారిని తీసుకొని వచ్చి ఒక బహిరంగమైనటువంటి గ్రౌండ్లోకి తీసుకొచ్చి వాళ్ళ 50 మందిని నిలబెట్టి వారి ముందు పటాన్ని ఉంచి అందరు ఇంకెవ్వరు ఇలా ఆరాధన చేయకుండా చూసే వాళ్ళందరికీ బుద్ధి కలుగునట్లుగా మీరు ఈరోజు ఇలా చెయ్యాలని చెప్పేసి 50 మందిని లైన్లో నిలబెట్టి వారు చెబుతున్న మాట ఏం తెలుసా, యేసు ప్రభు దేవుడు కాదు అని ఆ పట్టం మీద ఉమ్మి వేసి మీరు వెళ్ళిపోవాలి, ఉమ్మి వేయకపోతే పిస్టోల్తో కాల్చి పడేస్తాను అన్నాడు ఆ కమాండర్. సుమారు ఒక 10-15 మంది కమాండర్స్ ఉన్నారు, వాళ్ళ చేతుల్లో తుపాకులు ఉన్నాయి. 50 మంది లైన్లో నుంచున్నారు. ఒకరు వచ్చి మనసులో ఈ విధంగా అనుకుంటున్నారు, ప్రభా నన్ను క్షమించయ్యా, ఇప్పుడుగా నమ్మకత్వాన్ని కానీ విడిచిపెట్టకపోతే నేను చచ్చిపోతాను, నన్ను క్షమించు అని ఆ పట్టం మీద ఉమ్మి వేసేది వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ విధంగా ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు యేసు ప్రభు దేవుడు కాదు టు అని ఊసేది వెళ్ళిపోతూ ఉన్నారు, యేసు ప్రభు దేవుడు కాదు టు అని ఊసేది వెళ్ళిపోతూ ఉన్నారు. అంత వెళ్ళిపోయిన తర్వాత చివరన ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి అనుకుంటా ఉంది, ఎలా అనుకుంటున్నారు, అందరూ వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి వంతు వచ్చేసింది. ఆ పట్టణం దగ్గరికి వెళ్ళింది, అందరిలాగే భూమి వేసి వెళ్ళిపోవాలనుకుంది, కానీ ఆమె హృదయం ఆ విధంగా అనిపించలేదు. వెళ్ళింది, పటాన్ని వాటేసుకుంది, ప్రైజ్ ద లార్డ్ అని గట్టిగా అరిచింది. ఎప్పుడైతే ప్రైజ్ ద లార్డ్ అని అరిచిందో ఆ కమాండర్ ఫైర్ అన్నాడు. అంతే బుల్లెట్లు వచ్చి ఆమె గుండెను తాకగా అక్కడికక్కడే మరణించి విలవిలా కొట్టుకుంటూ తన ప్రాణాలు విడిచింది. బైబిల్ ఏమంటుందో తెలుసా, ప్రకటన గ్రంథం 2:10, మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. మరణం వరకు నమ్మకంగా ఉండు, నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. ఆ పాప నమ్మకత్వం కొరకు మరణించింది. దేవుడి దగ్గర నివసించేటువంటి ఉన్నతమైన పరిశుద్ధ పట్టణంలో రేపు మనం చూస్తాం, రేపు ఆమెను మనం కలుసుకుంటాం. ఆలోచన చేయండి, నమ్మకంగా ఉంటే జీవ కిరీటాన్ని పొందుకుంటాం. నమ్మకంగా ఉంటే ఈ భూలోకముల ఘనత, నమ్మకంగా ఉంటే ఆయన పరిశుద్ధ పట్టణములో ఆయన కుడిపార్శ్వన కూర్చునేటువంటి భాగ్యాన్ని ఇవ్వటానికి నమ్మకస్తులైన వారిని వెతుకుటకు దేవుడు కనుదృష్టి సంచారం చేస్తున్నప్పుడు నా మీద ఆగితే ఎంత బాగుండు, మా కుటుంబం మీద ఆగితే ఎంత బాగుండు, నా బిడ్డల మీద ఆగితే ఎంత బాగుండు, నా భర్త మీద ఆగితే ఎంత బాగుండు, నా భార్య మీద ఆగితే ఎంత బాగుండు కదా. దేవుడు అంటున్నాడు, నేను నమ్మదగిన వాడినయ్యా, నువ్వు నమ్మకంగా ఉండు, నీ సమయం వచ్చినప్పుడు హెచ్చిస్తాను, నీ వంతు వచ్చినప్పుడు నా పరిశుద్ధ పట్టణంలో నేను కూర్చోబెడతాను. అలాంటి భాగ్యాన్ని ఇవ్వటానికి నమ్మదగిన వాడు పిలుస్తూ ఉండగా క్షమాపణ కోరుదామా? తలలు వంచు, కళ్ళు మూసుకో. ప్రభా, నేను చాలాసార్లు నమ్మకత్వాన్ని విడిచిపెట్టాను, చాలాసార్లు అబద్ధమాడాను, చాలాసార్లు మాట తప్పాను, నన్ను క్షమించు, నన్ను క్షమించు. నువ్వెవరివో తెలుసా? నమ్మదగిన వాడవు నువ్వు. దేవుడు నమ్మదగిన వాడు, ప్రభు నమ్మదగిన వాడు, వాక్యము నమ్మదగినది, మమ్మల్ని పిలిచిన నీవు నమ్మదగిన వాడవు. మా నుంచి మనను మాణిక్యాలు ఆశించటం లేదు, కానీ నమ్మకత్వాన్ని ఆశిస్తున్నావు ప్రభా. అలాంటి పిలువబడినటువంటి నేను, ఆరాధించేటువంటి నేను, క్రైస్తవుడిగా పిలువబడుతున్న నేను, విశ్వాసిగా ఉండాల్సినటువంటి నేను నమ్మకత్వాన్ని విడిచిపెట్టి భ్రష్టుడిగా ఉంటున్నాను. క్షమించు. నువ్వు నా నుండి కోరుతుంది నమ్మకత్వాన్ని ప్రభా. అలాగ నమ్మకంగా ఉంటే నువ్వు హెచ్చిస్తావని,
అనన్యాన్ని ప్రభా నువ్వు హెచ్చించేవు. అనన్యాన్ని ఎందుకు హెచ్చించేవనంటే అందరికన్నా నా యందు భయభక్తులు కలిగి నమ్మకమైన వాడు కనుక కోటకు అధిపతి నుంచి పట్టణానికి అధిపతిగా హెచ్చించాను. అయ్యా, మోషేని ఎందుకు గొప్ప నాయకుడిగా హెచ్చించావంటే మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు. ప్రభా, 15 సంవత్సరాల బానిసగా వెళ్ళిన దానియేలును బబులోను రాజ్యానికి ఎందుకు ప్రధానమంత్రిగా హెచ్చించావనంటే దానియేలు నమ్మకమైనటువంటి వాడు. అక్క, అమ్మ, ఈరోజు నీకు అర్థమవుతుందా? మనము నమ్మకంగా ఉంటే, మన కుటుంబం నమ్మకంగా ఉంటే, మన బిడ్డలు నమ్మకంగా ఉంటే దేశం యొక్క ఉన్నతమైన స్థలాల్లో నిలబెడతాము. మోషేలాగా గొప్ప నాయకులుగా మన బిడ్డలు ఉంటారు. దానియేలాగా ఉన్నతమైన స్థానాల్లో ఉంటారు. హనన్యాలాగా గొప్ప అధిపతులుగా ఉంటారు. ఆ నమ్మకత్వం నీ నుంచే ప్రారంభం కావాలి. ఆ నమ్మకత్వం నీ నుంచే ప్రారంభం కావాలి. మా అమ్మ నమ్మకత్వాన్ని బట్టి నేను హెచ్చించబడ్డాను. మా అమ్మమ్మ నమ్మకత్వాన్ని బట్టి నేను హెచ్చించబడ్డాను. మా నాన్నమ్మ నమ్మకత్వాన్ని బట్టి నేను హెచ్చించానని నీ బిడ్డలు, నీ మనవలు, నీ మనవ సంతానం చెప్పినట్టుగా ప్రభా ఈరోజు నుంచి నమ్మకంగా ఉంటానని ఒక చిన్న తీర్మానం చేస్తావా? రెండవదిగా, నమ్మకమైన వారు నా యొద్ద నివసించినట్లుగా వారి కొరకు నేను కనిపెడుతున్నాను. ఆ కనిపెడుతున్నటువంటి దేవుడు ఆ నమ్మకత్వాన్ని నీలో చూడగలిగితే, ఆ నమ్మకత్వం నీ కుటుంబంలో చూడగలిగితే, ఆ నమ్మకత్వం నీ బిడ్డలో చూడగలిగితే రాబోయేటువంటి రోజులు ఉన్నతమైన స్థలాల్లో ఉంటారు. ఆ నమ్మకమైన కుటుంబం నా కుటుంబంగా ఉండాలి. ఆ నమ్మకమైన వ్యక్తిని నేనుగా ఉండాలి. ఆ నమ్మకమైన బిడ్డలుగా నా బిడ్డలు ఉండాలి. ప్రభా, ఈ రోజు నుంచి ప్రభా నాకు కలిగిన దాంట్లో ప్రభా నేను జీవిస్తున్న జీవితంలో, నా కుటుంబంలో, నా భర్త దగ్గర, నా భార్య దగ్గర, నా తల్లిదండ్రుల దగ్గర, నా దేవుని సేవకుల దగ్గర, సంఘములో నమ్మకంగా ఉంటాను. నన్ను క్షమించు, నన్ను క్షమించు. ఈ రోజు నుంచి ప్రభా ఎందరైతే నమ్మకంగా ఉంటారని తీర్మానం చేస్తున్నారో బైబిల్ ఏమంటుందో తెలుసా? నమ్మకమైన వారికి దీవెనలు మెండు. మా బిడ్డలందరి మీద ప్రభా నీ మెండైన దీవెనలు, మెండైన ఆశీర్వాదాలు, మెండైనటువంటి మేలులతోటి మా బిడ్డలందరినీ నింపి ప్రభా రాబోయేటువంటి రోజుల్లో మరణం వరకు, అంతము వరకు, మా కంఠముల ప్రాణము పోయే వరకు నమ్మకంగా ఉండటానికి సహాయం చేయండి. మనుషుల దగ్గర నమ్మకంగానే ఉంటున్నాం, మనుషుల దగ్గర రోషంగానే ఉంటున్నాం, అయ్యా మా స్నేహితుల దగ్గర నమ్మకంగానే ఉంటున్నాం, కానీ నీ వద్ద నమ్మకంగా ఉండలేకపోతున్నాం. మన్నించు. ఈ రోజు నుంచి అందరైతే తీర్మానం చేస్తున్నారో మా బిడ్డలందరి మీద నీ నిండైన మెండైన దీవెనల ఆశీర్వాదాలను కుమ్మరించమని మా ప్రభును నీ ప్రియకుమారుడైన యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చాలా మంచిది. చక్కని వాక్య సందేశాన్ని మనము ఇప్పటి వరకు ఆలకించాం. ఆయన నమ్మదగిన దేవుడని, మనం ఆయన కోసం నమ్మకంగా బ్రతికితే మన జీవితాల్లో కార్యాలు చేస్తారని చాలా చక్కని అమూల్యమైన మాటలు మనం విన్నాం. మన నమ్మకత్వాన్ని ఆయన నమ్మే విధంగా మన నమ్మకత్వం ఉండాలి. బహుశా ఈ లోకంలో ఎక్కడా నమ్మకానికి తావు లేదు. ఈ లోకంలో ఉన్న బంధాలన్నీ అపనమ్మకముతో మిళితమై ఉన్నాయి. ఏ సంబంధమైనా, ఏ బంధమైనా కూడా. కానీ నువ్వు నమ్ముకున్న దేవునితో నువ్వు చక్కని అనుబంధం, సంబంధం కలిగి ఉంటే ఆ నమ్మకం ఈ లోకముల బంధాలన్నీ కంటే నమ్మకమైన బంధం. చాలా చక్కని మేలుకరమైనటువంటి వాక్య సందేశాన్ని సోదరులు అందించారు. అందుకే కీర్తన గ్రంథముల ఆపత్కాలంలో నమ్ముకొనగలిగిన సహాయకుడు మన దేవుడు. బహుశా క్షేమకాలంలో అందరూ మంచిగానే వస్తారు, కానీ క్షేమము లేని సమయంలో ఆపత్కాలంలో ఎవరు రారు, కానీ ఆయన మాత్రమే నమ్ముకొనదగిన సహాయకుడని చాలా చక్కని మాటలు వివరించినటువంటి సోదరులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినము మా యొక్క చెప్పిన 1.5 నెల తర్వాత వారు కుటుంబ సమేతంగా తన సతీమణి సంపూర్ణకతో పాటు వచ్చి చక్కని వాక్యాన్ని అందించినటువంటి వారిరువురికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అనారోగ్యమైన వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. సోదరి శ్రీదేవక గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మా మామయ్య వాళ్ళ మిస్సెస్ గారు కొద్దిగా గ్యాస్ ట్రబుల్తోటి బాగా ఇబ్బంది పడుతూ హాస్పిటల్కి వెళ్ళి వచ్చింది, ఉదయాన్నే వచ్చింది కనుక అక్క నిమిత్తం ప్రార్థన చేయమని వారు కోరుతున్నారు కనుక ప్రార్థన చేద్దాం.
నూతనంగా గృహాలు నిర్మించుకుంటున్నారు కొంతమంది బిడ్డలు, వారి కోసం ప్రార్థించండి. గర్భంతో కొంతమంది బిడ్డలు ఉన్నారు, సంతానం కోసం కొంతమంది ఎదురు చూస్తున్నారు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. వారందరి కోసం కూడా మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. వచ్చే శనివారం సెకండ్ సాటర్డే మనకు ప్రత్యేకమైనటువంటి ఆన్లైన్ ప్రేయర్ ఉంది. ఆ ఆన్లైన్ ప్రేయర్కి స్నాక్స్ ఎవరిస్తారని చెప్పారక్క? అనూష కదా, అనూష రాలేదు కదా. సో అనూష ఇస్తానన్నది సోదరి ఇస్తుంది, లేకపోతే ఆ తర్వాత వెంకటరమణకు చెప్పింది. సో ఆమె ఇకపోతే నువ్వు ఇక ఓకే. సో సెకండ్ సార్ తప్పకుండా రండి. మీ కుటుంబాల నిమిత్తమే మీకోసం ప్రార్థన చేయడానికి మీరు తప్పకుండా రావాలని ప్రేమతో మీకు తెలుసో లేదో, ఈ యొక్క వారం ఈ యొక్క నెలంతయు మీ కుటుంబాల నిమిత్తం ప్రార్థన చేశారు 3 గంటల ప్రార్థనలో. వదినమ్మా చేశారు కదా. నిన్నే ఆ స్లిప్పులు మొత్తం అయిపోయి ఒక 40 కుటుంబాల నిమిత్తం ఆ స్లిప్పులు నిన్న ఇచ్చింది. ఒక్కొక్క స్లిప్లో మీ కుటుంబ అవసరాలు బహుశా మీరు ఏదో 2-3 అవసరాలు రాశారు. ప్రతిరోజు 2 కుటుంబాల నిమిత్తం 3 కుటుంబాల నిమిత్తం 3 గంటల ప్రార్థనలో ప్రార్థన చేశారు. కనుక తప్పకుండా ప్రతి ఒక్కరు రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఈ దినము మనం గత రాత్రి ప్రకటించినట్లుగా మన ప్రియ సహోదరులు కల్లూరు బాలకోటయ్య గారు, అంత మాత్రమే కాదు సోదరి శివకుమార్ గృహం యొక్క ప్రత్యేకమైనటువంటి స్తుతి కూడిక వారు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. అన్నగారు ఒక చిన్న మెసేజ్ కూడా పెట్టారు, చదవమని చెప్పారు. ఆ మెసేజ్ చదువుతాను. వారు నిర్మాణంలో ఉన్న మా నూతన గృహమునకు మీ ప్రార్థనా బలంతో ప్రభు ఆశీర్వాదం తోడవగా మొన్న శుక్రవారం అనగా 4/7/25 తేదీన రెండవ స్లాబ్ వేయటం జరిగింది. ఈ అద్భుత కార్యం మాకు మిక్కిలి సంతోషాన్ని ఇచ్చింది. కావున ఈరోజు సాయంత్రం 7 గంటలకు మా నిర్మాణ గృహం వద్ద కృతజ్ఞతా కూడిక కలదు. ప్రతి ఒక్కరూ ఈ కూడికకు హాజరు కాగలరు. ఇటు మీ కల్లూరు బాలకోటే శివకుమారి. సో సాయంత్రం 7 గంటలకు ప్రత్యేకమైన స్తుతి కూడిక కల్లూరు అన్న గృహం యొద్ద వారు ఏర్పాటు చేసుకున్న గృహం యొద్ద ఉంది. మొదటి స్లాబ్ వేసినప్పుడు స్తుతి కూడిక పెట్టారు. రెండో స్లాబ్ వేసినప్పుడు కూడా స్తుతి కూడిక పెట్టాలని చెప్పేసి వారు ఆశ కలిగి వారు ప్రార్థన ఏర్పాటు చేసుకున్న పెందలకడిగా 7 గంటలకు మీరందరూ చేరావాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఈసారికి వారు పలహారం ప్రార్థన పెట్టుకుంటాము. ఆ తర్వాత మన ఓపెనింగ్ అప్పుడు ఘనంగా పెట్టుకున్నాం అని చెప్పి అన్నారు. కనుక ఆ కుటుంబం ప్రార్థన చేయండి, ఆ గృహం మీద ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆ యొక్క కూడికలో పాల్గొనాలని ఈరోజు సాయంకాలం 7 గంటలకు చేరావాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అలాగే మనం గత రాత్రి ప్రార్థించినట్లుగా 8వ తారీఖు రేపు మంగళవారం రోజు ప్రియ సోదరులు అశోక్ మాయ వల్ల తండ్రి గారు చిన్నజాల రామయ్య మావి గారు ప్రభునందు నిద్రించి 1 సంవత్సరం అవుతుంది. అప్పుడే 1 సంవత్సరం అనిపిస్తుందండి. నేను మామయ్య చెప్పినప్పుడు నిజంగా నమ్మలేదు. అప్పుడే ఎక్కడ మామ అంటాను, కానీ ప్రభక్క కూడా చెప్పింది కొన్ని అక్కడ ప్రార్థన పెట్టినప్పుడు అని చెప్పింది. సో జాలరామయ్య గారు ప్రభువుని నిద్రించి 1 సంవత్సరం అవుతుంది. కనుక రేపు 8వ తారీఖు వారు ప్రత్యేకమైన జ్ఞాపకార్థ స్తుతి కూడిక ఈ స్థలంలోనే మన చర్చిలోనే మంగళవారం రోజు సాయంత్రం 7 గంటలకు ఈ స్థలంలోనే మన చర్చిలోనే ఆ యొక్క జ్ఞాపకార్థ స్తుతి జరుగుతుంది. అందరినీ ప్రేమించి వారు చక్కని భోజన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మావి గారు వచ్చి వారు ఆహ్వానాన్ని చెప్పండి మీరు. ఓకే. సో రేపు మంగళవారం రోజు తప్పకుండా చర్చిలో జరిగేటువంటి ఆ యొక్క జ్ఞాపకార్థ స్తుతి కూడికకు చేరావాలని సోదరులు అశోక్ కుమార్ మావి కుటుంబం తరపున, అలాగే పద్మక్కయ్య తరపున ప్రత్యేక మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. పెందలకడగా రండి, మనకు భోజనాలు కొన్నాయి కనుక పెందలకడగా ముగించుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇవి కార్యక్రమాలు. అంత మాత్రమే కాదు, మన సింధూరి నిమిత్తం కూడా ప్రత్యేకంగా మీరందరూ ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఆమె గర్భంతో ఉన్నది, నెలలు వచ్చున్నాయి. ఆగస్టు 8వ తారీఖు ఆ బిడ్డకు డేట్ ఇచ్చారంట. కనుక ఆ యొక్క బిడ్డ సుఖమైన ప్రసూతి నిమిత్తం మీరందరూ ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఇదను ప్రత్యేకంగా వచ్చినటువంటి సోదరి సంపూర్ణక్కకు, అలాగే వెంకటరమణక్కకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాయి. ఇవి ప్రకటనలు. ఓకే, సారీ అక్క. ఈశ్వరక్క ఒక చిన్న సాక్ష్యం చెప్తుంది. ఆ తర్వాత మనము ప్రార్థన చేసుకుని ముగించుకుని వెళ్దాం. అది వెనక నాన్న చెప్ప బయటికి బాదక్క.
ఓకే, దేవునికి మహిమ కలుగును. ఒకసారి గట్టి హల్లు చేద్దాం. హల్లెలూయా. సమస్త ఘనత మహిమ దేవునికి చెల్లును గాక. చాలా చక్కని బాబును అనూహ్యమైన రీతిలో బస్ ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి దేవుడు అనుగ్రహించారు. నేను అశోక్ మాంబోయి ప్రార్థన చేస్తుంటే చాలా చక్కగా ఉన్నాడు బాబు. సో ఆ బాబు పేరు జాయ్. జాయ్ ముద్దు పేరు పెట్టుకున్నారు. చక్కని ఆ కుమారుని చూసుకుని ఆ జ్యోతకి ఎంత సంబరపడుతుందో, దేవుడు నాకు ఇచ్చిన బిడ్డ అని చెప్పి చాలా చక్కగా అశోక్ మామ ప్రార్థన చేసి కోటేశ్వరుడు అని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న చాలా మంచి బ్యాంక్ మేనేజరు, కొన్ని కోట్ల ఆస్తి వాళ్ళకు ఉంది. సో ఓకే, ఎస్, అదే. సో దేవుడు తన మహాకృపను బట్టి అనూహ్యమైన రీతిలో ఆయన కార్యాలు అమోఘం. మన ఊహించినవి కంటే ఉన్నతమైనవి, శ్రేష్టమైనవి. అయితే మన ఊహించిన దానికంటే శ్రేష్టమైన అంటే మనకు ఉపయోగపడే ఆయన చేస్తాడు. కనుక ఆయన ఉన్నతమైన మేలు చేశాడు. అక్కయ్య చాలా సంతోషంగా ఉంది. అక్కయ్య కన్నీరు కొరుస్తుంది, ఆనంద బాష్పాలు అనుకోవచ్చు. ఎందుకంటే ఒక చక్కని కుమారుణ్ణి అనుగ్రహించాడు. కనుక దేవుడు మహిమ కలుగునుగాక. అంత మాత్రమే కాదు, ఒక చిన్న ఆ పిల్లోడు ఉన్నాడు, ఆ పిల్లోడికి ఇబ్బంది అని చెప్పేసి ఆ మీటింగ్స్ పెట్టడం ఆపలేదండి. బహుశా ఘనంగా మీటింగ్స్ 3 రోజులు చాలా ఘనంగా పెట్టాడు. అశోక్ మామిని ఒకరోజు, నన్ను ఒకరోజు, బస్ మరొక సోదరుని మరొక రోజు చక్కగా వాడబడేటట్లుగా ఒక చక్కని మీటింగ్స్ పెట్టారు. కనుక ఆ యొక్క బిడ్డలతో ప్రత్యేకంగా ప్రార్థించండి. వారి ప్రార్థన దేవుడు నేటి కాలానికి ఫలింపజేశాడు. జ్యోతక్కే మేమిద్దరం పోయినప్పుడు, అశోక్ మాన్ నేను పోయినప్పుడు ఒకే ఒక మాట చెప్పేదండి, ఈశ్వరక్క, అమ్మ నేను బాగా నీ బిడ్డకు అన్నీ చేయగలిగినప్పుడే మీరు బిడ్డను కరన్నమ్మా. బహుశా నేను కనలేనప్పుడు నువ్వు ఎవరి మీద ఆధారపడతావు అని చెప్పిందంట. సో అన్నీ చేయగలిగినప్పుడే దేవుడు చక్కని కుమారుణ్ణి ఆ జ్యోతకి అనుగ్రహించాడు. ఆ యొక్క బిడ్డ నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అది మాత్రమే కాదు, ఈ సమయంలో ముగింపు ప్రార్థన. అంత మాత్రమే కాదు, ఈ యొక్క రేపు 7వ తారీఖు మనం తాళ్ళపాలెంలో పరిచర్య ప్రారంభించి 1 సంవత్సరం అవుతుంది. తాళ్ళపాలెంలో పరిచర్య ప్రారంభించి 1 సంవత్సరం అవుతుంది. సో ఈ సంవత్సరం అంతా దేవుడు కాచి భద్రపరిచి తన కృపతో నింపి, అది మాత్రమే కాదు అనేక మందికి మేలుకరంగా ఆ యొక్క పరిచర్యను నడిపిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఇంకా నూతన ఆత్మలు ఆ సంఘంలో చేర్చబడలాగున, అది మాత్రమే అంతకుముందు మన చర్చికి వచ్చిన వాళ్ళే అక్కడ వాళ్ళు వెళ్తున్నారు. తర్వాత మనం కొన్ని రోజులు మానుకున్న తర్వాత అక్కడ వేరే చర్చి ఉంటే ఆ చర్చికి వెళ్ళిపోతున్నారు. సో మనం పెట్టిన తర్వాత అందరూ మన కాడికి వస్తున్నారు. సో వాళ్ళు ఏం చెప్పారంటే అక్కడ బావద్దు, మన తారీఖు మన వేరు, అసలు మనం చెప్పాం. అయినా కూడా వాళ్ళ అంటే ఎదిరించడం కాదు కానీ మన దగ్గరికి చక్కగా వస్తున్నారు. సో ఏదైనప్పటికీ ఈ సంవత్సరం కాలం ఎందుకనక ఒక చిన్న ఒక మందిరం కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాం. ఆ విషయాలన్నీ సోదరులు మాట్లాడి తర్వాత ఆ వివరాలన్నీ మీకు తెలియజేస్తారు. కనుక ఆ యొక్క విషయమై ఆ పరిచయ నిమిత్తం ప్రార్థన చేయండి. అంత మాత్రమే కాదు, ఒక చిన్న ప్రార్థన కూడా ఏర్పాటు చేసుకున్నాను తమ్ముతో అన్నప్పుడు, అన్న దానికి కొంచెం డబ్బులు అవుతాయి కదా, సో ఆ డబ్బులు మనం ఇక్కడ చర్చి నిర్మాణానికి ఉపయోగించుకోవచ్చు కదా అని చెప్పి అన్నాడు. కానీ నాకు అది 100% నచ్చలేదు. ఎందుకంటే దేవుడు ఇంత సంవత్సరం కాలం కాచి కాపాడినట్టు బహుశా మనం ఆయన స్తుతి ఖచ్చితంగా చెల్లించాలి. నువ్వు స్తుతి చెల్లించకుండా అది కాదులు అనుకుంటే చివరికి వచ్చేసరికి ఆ రెండో సంవత్సరం మళ్ళీ చేసుకోవచ్చు అనుకుంటారు. కనుక ఏదైనప్పటికీ దేవుని మహాకృపను బట్టి 1 సంవత్సరం కాచి కాపాడిని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ అందరూ ఆ యొక్క పరిచయంతో ప్రత్యేకంగా ప్రార్థించండి. రేపా రేపు తమ్ముడు ఓకేనా? ఒక చిన్న కూడిక పెట్టుకున్నాం రేపు. ఓకే, సో మంచి ఆలోచన. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడే సోదరులు అలాగా ఉండడం మంచిది కాదేమని చెప్పి దేవుడు ఈ సంవత్సరం కాలం దేవుడు కాచి కాపాడిన బట్టి రేపు ఫస్ట్ యానివర్సరీ, తాళ్ళపాలెంలో ఫస్ట్ యానివర్సరీ. రేపు పెందల కడిగా మనం ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఒక చిన్న కూడిక జరిపి మనం వచ్చేద్దాం.
కనుక ప్రభునందు ప్రియమైన వారు రేపు పెందలకడగా ఆటో కూడా ఉంటుంది. ఈ యొక్క విషయమై ఆ సంఘస్థులు ఎలాంటి ఖర్చు పెట్టద్దు. దయచేసి మీరు ఎలాంటి ఖర్చు పెట్టద్దు. మేము ఎలా కలగా చేస్తాం, దయచేసి మీరు ఎవరు ఖర్చు పెట్టద్దు. సో దానికి సంబంధించినటువంటి మనం 7:30 కల్లా వెళదాం. చక్కగా కూడికి జరిపించుకున్నాం. అంత మాత్రమే కాదు, మనందరం కలిసి ఆ దేవుడు ఇచ్చినటువంటి ఒక చక్కని స్థలాన్ని తమ్ముడు కొనిపెట్టాడు మందిరానికి. మనందరం పోయి అక్కడ పోయి ప్రార్థన చేద్దాం. అక్కడే పెడదామా స్థలం? వల్ల రేపే కదా చెట్లు పెద్ద పెద్ద చెట్లు. ఓకే, ఎలాగైనా కూడా మనం అక్కడ పోయి ప్రార్థన చేద్దాం. తర్వాత మనము కూడిక పెట్టుకున్నాం కనుక ప్రతి ఒక్కరూ తప్పకుండా చేరండి. ఎందుకంటే ఆటో 7 గంటలకు 6:30కి ఇక్కడ ఉంటుంది. మనం అక్కడ కూడిక జరిపించిన తర్వాత మనం ఎట్లా మీటింగ్స్ కోసం ప్రార్థన చేస్తున్నాం. మీ అందరూ మీటింగ్స్ అన్నాడు. మీటింగ్స్ ఈ యొక్క చర్చి నిర్మాణం అయితే బాగుంటుంది అన్నాడు. తమ్ముడు ఆలోచించాడు. సర్లే తమ్ముడు అని చెప్పి మేమన్నాం. సో ఏదైనప్పటికీ రేపు ప్రత్యేకమైన ఫస్ట్ యానివర్సరీ కూడిక రేపు సాయంకాలం జరుగుతుంది. ప్రతి ఒక్కరు తప్పకుండా చేరి రావాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఆటో 6:30 కల్లా ఇక్కడ ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు రండి. ఆమెన్. మీరు భయపడుతున్నారేమో ఆమెన్ వాళ్ళు రమ్మంటామని. ఖచ్చితంగా రండి. తప్పకుండా చేరి రావాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఎందుకంటే రేపు ఈరోజు 7 గంటలకు మనము అక్కడ యానివర్సరీ పెడదాం కదా. జాలరామకు బాగలేదని చెప్పేసి మధ్యలో ఫోన్ వచ్చింది అశోక్ మాకి. మామ కుదరదు మామ, నువ్వు ఒక 15 నిమిషాలు వాక్యం చెప్పు అని చెప్పి అన్నాడు. సరే 10 నిమిషాలు చెప్పిన తర్వాత వెళ్ళిన తర్వాత ఆ నైట్ మొత్తం బాగానే ఉంది. మళ్ళీ తెల్లారులేసిన తర్వాత 2 గంటలకల్లా మావి బాగానే ఉందని చెప్పి ఆఫీస్కి వెళ్ళాడు. సంపూర్ణ నాకు డ్యూటీకి వెళ్ళిపోయింది. 2 గంటలకల్లా 11 గంటలకు వచ్చి కల్లూరు అన్న ఇంటర్వ్యూ చేశాడు. ఫోన్ చేస్తా 2 గంటలకు చనిపోయాడు. సో అలాగ జరిగింది. సో ఏదైనప్పటికీ రేపు ఆ యొక్క కూడిక జరుగుతుంది. తప్పకుండా చేరి రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఈ యొక్క విషయాలన్నిటి నిమిత్తం ముగింపు ప్రార్థన సో అశోక్ మావయ్య గారు లాజర్ అన్నయ్య గారు చేస్తారు. తర్వాత నేను దీవెనిస్తాను. తర్వాత ముగించుకుని వెళ్దాం. ఏమైనా ప్రత్యేకమైన ప్రార్థన అవసరాలు ఉంటే సంఘ పెద్దలు చేయించుకొని మాకు చిన్న కార్యక్రమం ఉంది, అక్కడికి వెళ్దామని ప్రేమతో మనం అందరు తల వంచి కళ్ళు మూసినట్లయితే సంఘ పెద్దలు లాజర్ అన్నయ్య గారు ప్రార్థన చేస్తారు. అమౌతి నాన్న.